హల్లో రజనక్కయ్ ఏదే ఓసారి నవ్వు. ఒరే 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 నవ్వమంటే అట్లా దీనంగా చూస్తావేందక్కయ్యా? కొంపతీసి గతంలో నువ్వు చేసిన పాపాలు, తీసుకున్న కమిషన్లు అన్నీ బయటకు వస్తున్నాయని ఫీల్ అవుతున్నావా ఏందే? నువ్వెంత ఫీల్ అయినా తిన్న ఎంత కక్కర్లేగానే ముందు వచ్చిన విషయం చెప్పు. అన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందో చెప్పండి. ఏందక్కయ్యో ప్రైవేట్ హాస్పిటల్ గురించి అడుగుతున్నావు? అధికారం లేదని చెప్పి ఆరోగ్యం పాడు చేసుకున్నావా ఏందే? మనం చూసినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళే ఉన్నారు, ఆ పైన వాళ్ళే ఉన్నారు. పండబడా ఏపీలో వాళ్లే ఢిల్లీలో వాళ్లే అని ఫీల్ అవుతావేంది? ఎన్నికల ముందు బీజేపీ మీకే ఆఫర్ ఇచ్చుళ్ళా, అప్పుడు గమ్ము నుండి ఇప్పుడు బాధపడుతున్నారా? మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏందిదే జగన్ని మీ ముఖ్యమంత్రి అంటున్నావో? అంతేలే, ఆయన మీలాంటి వాళ్ళకి తప్పితే జనాలకు సీఎంగా లేడనే కదా పక్కన పెట్టిందే. ఒక గొప్ప ఆలోచనతో, ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీ ఫండ్స్లో సింహభాగం కేంద్రం నుంచే వస్తాయి కదక్కయ్యా. ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు 8,500 కోట్ల బడ్జెట్తో మరి ఈ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మీ ప్రణాళిక సరే, మీరు ప్రణాళిక ప్రకారం అంత డబ్బు మెడికల్ కాలేజీకి ఎక్కడిచ్చారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు. ఏందక్కయ్యో మెడికల్ కాలేజీలు ఓవర్ నైట్తో అయిపోవు అంటున్నావు? మీరు డబ్బులు చెల్లించకుండా ఉండబట్టే కదా వాటి నిర్మాణం లేట్ అయ్యిందే. మరి ఈ 5 మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చాము. 5 మెడికల్ కాలేజ్ని మరి లాస్ట్ ఇయర్ మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ప్రారంభించారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజెస్ వాటి పరిస్థితి ఏంటి? ఆ 5 మెడికల్ కాలేజీల గురించే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించకుండా ఇప్పుడు ఆలోచిస్తారేంది? ఈ ఆలోచనని బాధ్యతగా మనం బాధ్యతగా అడుగులు వేసి మనం 5 కాలేజీలు తెచ్చాము, ఇంకా 5 రావాల్సినవి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని ఏందిదే బాధ్యత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావో? మీకు నిజంగా బాధ్యతగా పాలన చేసే ఉద్దేశం ఉండుంటే మీ బ్రతుకు బస్టాండ్ ఎందుకు అయ్యిద్ది? ఎన్ని కష్టాలు పడి ఇంత ఖర్చైనా భరించి మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు ఒక ఆస్తిలాగా సమకూర్చి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి 25 ఎకరాలు మనకు అవసరం అవుతుంటే ఆ యొక్క ఆస్తిని సమకూర్చి ఈ రోజున ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆనాటి ఒక ఆలోచనని నువ్వు 25 ఎకరాలు ఇచ్చారని అట్టా సంబరపడతావేందక్కయ్యా? బాబుని నమ్మి రాజధాని నిర్మాణానికే 35,000 ఎకరాల రైతులు ఇచ్చుళ్ళా, ఇంకా వాళ్ళెంత సంబరపడాలి? మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేహాన్ని కలిగిస్తూ వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటండి? ఒరే ప్రైవేటైజేషన్ అంటే ఏందని అడుగుతున్నావేంది? నీకు ఆ మొక్క తెలియకుండానే రికమెండేషన్ మీద మినిస్ట్రీ పోస్ట్ కొట్టేసావా కామెడీగా? అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్కి రాష్ట్ర ప్రజలు వస్తే అక్కడ మనము ఉచిత వైద్య సేవలు అనేది అందిస్తారు ప్రజలకి. మరి ఇప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలు ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో ఆ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతారు కదా, డబ్బులు కట్టాలి కదా. అంటే పేదవాడికి ఒక అనారోగ్య సమస్య వస్తే ఇప్పుడు పేదవాడి జోబులోంచి ఈరోజు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకెళ్తున్నారా అనేటువంటి సందేహం మాకు కలుగుతూ ఉంది.
అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నిటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తూ ఒక పెద్ద స్కామ్కి తెరతీస్తున్నారని మనకు సందేహం కలుగుతూ ఉంది. అసలు వాళ్ళు ఏమి చేయకముందే స్కామ్ చేస్తారేమో అంటావేంది? అంతేలే, బురద మీరు చల్లండి, వాళ్లే కడుక్కుంటారు. ఫైనల్గా ఏం చెప్తావో చెప్పేసిళ్ళు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ కుటుంబ ప్రభుత్వానికి నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. అబ్బా, రేపు మేము వస్తామని ముసిముసిగా నవ్వుతా చెప్తున్నావో? అసలు మీకు వచ్చే సీనే ఉండుంటే బాలినేని ఉదయభాను లాంటోళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తారో చెప్పిన దొరుకు చాలుగానే. ఇంక నువ్వు బయలుదేరక్కయ్యా.